విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఫిబ్రవరి 4వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. చూడండి, అక్కడ ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. వాళ్ళని చూసినప్పుడు నాకు సంతోషం అవుతుంది. ఎలాంటి సంతోషం అవుతుంది అంటే, నిజంగా వాళ్ళు నన్ను ఎంత నమ్ముతారంటే, ఎంత నమ్మకం అంటే ఆ భార్య భర్తలకి చూడండి ఎంత నమ్మకం అంటే, మాకు ఫాస్ట్ అయ్యి ఉన్నాడో అంతే. ఒకటే మాట ఏం చెప్తారు చెప్పండి? ఏ కష్టం వచ్చింది వాళ్ళిద్దరిలో ఎవరికి వచ్చింది? ఫస్ట్ భార్యకు వచ్చింది, తర్వాత భర్తకు వచ్చింది, మళ్ళీ భార్యకు వచ్చింది, మళ్ళీ భర్తకు వచ్చింది, మళ్ళీ భార్యకు వచ్చింది, మళ్ళీ భర్తకు శ్రమలు, ఒకళ్ళ మీద ఒకరికి రోగాలు, దురాత్మలు ప్రభావం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇలా వచ్చేస్తున్నాయి. ఈయన కొంచెం మంచుకుంటే ఆమె పడిపోతుంది, ఆమె మంచుకుంటే ఈయన పడిపోతాడు, ఈయన మంచుకుంటే ఆయన పడిపోతాడు. ఇక్కడ ఒక కొడుకున్నాడు బెంగళూరులో, అక్కడ భార్య భర్తలు కూడా సమాధానం లేదు, వాళ్ళు కూడా డిస్టర్బ్ అయిపోయారు. పిచ్చి పిచ్చి అయిపోయారు వాళ్ళు. హల్లెలూయా. పిచ్చి పిచ్చి అయిపోయారు వాళ్ళు. కాసేపు దమ్ము చేస్తుంది అంటాడు, కాసేపు ఊళ్ళంతా పీకేస్తుంది అంటారు, కాసేపు అలాగా, కాసేపు ఇలాగా, కాసేపు దూరాత్మ, కాసేపు చేతపడి రకరకాలుగా పీడించబడి మిడ్ నైట్ ఎన్నో రాత్రులు మేము మీకు ప్రార్థన చేశాం. రాత్రులు మిడ్ నైట్ 12, 1 గంట, 2 సమయం, ఉదయకాల సమయం. ఆయన చచ్చిపోతున్నాడు అయ్యా. హాస్పిటల్కి వెళ్ళారు, కానీ 1% కూడా వాళ్ళు నమ్మరు. వెళ్ళినా కూడా వాళ్ళు ఎక్కడ మన గాంధీ హాస్పిటల్కి వెళ్తే ఆయనకి మొత్తం అవయవాలన్నీ పాడైపోయి చనిపోతారని చెప్పేశారు డైరెక్ట్గా. నేను చెప్పిన గుట్టిగా మీరు వెళ్ళండి, నేను అందుబాటులో లేను కనుక మీరు అక్కడ వాళ్ళు ఏ మాట చెప్తారో మీరు వినొద్దని ముందే నేను చెప్పా. ఏ మాట మీకు చెప్తారు అంటే అక్కడికి వెళ్ళాక చూశారు, అవయవాలన్నీ పాడైపోయినండి, ఇక ఏమీ లేదు ఈయన దగ్గర అన్నారు. అంతేనమ్మా? అలాగే అన్నారు. ఏమి అవయవాలు పని చేయట్లేదు. ఏమన్నారు చెప్పు, నాకు అర్థం అవ్వలేదు. అసలు పనికి రాదు, రోజుకు 20,000 కట్టాలి మీరు, అట్టయితే అడ్మిట్ చేయండి, లేకపోతే తీసుకొని వెళ్ళిపోండి అన్న. గాంధీ హాస్పిటల్ ఏమన్నారు? బయటకు వచ్చేసినాం. అదే అవయవాలన్నీ పాడైపోయినాయి అన్నారు. అవయవాలన్నీ నేను ముందే చెప్పాను, అన్ని వాళ్ళు ఏది చెప్పినా మీరు భయపడు. నేనున్నా మీ వెనక, చప్పట్లు కొట్టండి గట్టిగా. నేనున్నాను మీ వెనక, చప్పట్లు కొట్టండి గట్టిగా. నేనున్నాను మీ వెనక. గాంధీ కాదు, ఏ హాస్పిటల్ మీకు ఏది చెప్పినా మీరు భయపడదు. కాకపోతే వెళ్ళండి, నేను మీకు అందుబాటులో లేదు, వెళ్ళండి. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు వెళ్ళారు, వచ్చారు. మిడ్ నైటే 20,000, రోజుకి 20,000 అడిగారు అంట. వాళ్ళ దగ్గర డబ్బు లేదు. మీకు 20,000 కట్టేదండి. నా అయ్యగారికి ఒక స్పాన్సర్ కొడతారు, ఫోన్లో ప్రార్థన చేస్తే లేచిపోయి వచ్చేస్తాం. రాత్రి 7 గంటలు వచ్చేసారు వెనక్కే. 12 గంటలు రాత్రి 12. అతను ఆమె ఇంకెవరు లేరు, ఆమె ఆయన పట్టుకుని ఆయన అని బాధపడితే ఆయన తీసుకుని ఆటోలో వెనక్కి వచ్చేసారు. ఒక ఫోన్ ద్వారా దేవుడు కార్యం చేసేసాడు. ఈరోజు వాళ్ళిద్దరిలో నాకు తెలిసి నేను గొప్ప చెప్పను, గొప్పగా నేను అనుకోకూడదు, కానీ దేవుని బట్టి చెప్పాలి. ఈరోజు మీ ఇద్దరు ఉండేవాళ్ళేనా? ఇద్దరు ఎప్పుడో చనిపోయేవాళ్ళు. ఇద్దరు ఒక మాకు పరిచయం ఎంతకాలం? మీరు 6 నెలల్లో వీళ్ళు స్పాన్సర్లు కూడా బాగానే ఇచ్చారు. వాళ్ళకు నన్ను అడగలేదండి, వద్దమ్మా అంటే లేదండి మీరు దేవుని సేవ చేస్తారు, మాలాంటి వాళ్ళని ఎంతో మంది బ్రతికిస్తారు, ఒక ప్రోగ్రాంకి మేము సహాయం చేస్తే తప్పే ఉండదండి అని చేసి. ఆమె కాలు మీద ఇంతలో గడ్డ. ఎన్ని సంవత్సరాలు ఉందమ్మా అది? 3 సంవత్సరాలుగా
ఆ కాలు ప్లేస్ చూపిస్తున్నాను ఇక్కడ. ఇగో ఈ ప్రాంతంలో గెడ్డ ఉంది. ఈ మన ప్రార్థన ఇలా రాసేసరికి ఏమైంది చెప్పమ్మా? పట్టుమన్నది. సౌండ్, గెడ్డ సౌండ్ వచ్చి టప్ అని పగిలిపోయి సంపూర్ణమైన విడుదల వచ్చేసింది. హల్లెలూయా. చాలా అద్భుత కార్యాలు జరిగాయి. నిన్న మొన్న కూడా ఏదో దురదలో ఏదో వచ్చినాయి, దురదలండి బాగా అయిపోయింది. చేతులన్నీ నల్లగా అయిపోయినాయి. మసి ఉంటుంది చూడండి. పాదాలు కింద పాదాలు చూపించింది అమ్మ. పాదాలు కింద పాదాలు పగిలిపోయి మసి రాస్తాం కదా, బ్లాక్ కలర్. చేతులు కాళ్ళు నల్లగా ఉన్నాయి. నడచలేకపోయేదాన్ని. ఇప్పుడు బాగున్నారు, మంచిగా అయిపోయారు, కనపడుతున్నారు మాకు. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. మంచిగా అయిపోయారు. ఆ పగులకి ఏమన్నా మందులు ఆడావా? ఎట్లా? లేదు, ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు, ఏం లేదు. ఇక్కడ నుంచి పేరాలు తీసుకెళ్ళా, బాగా కడుక్కొని మంచిగా రుద్దు. అంటే ఒకటి వదిలేస్తున్నా మళ్ళీ ఇంకోటి పట్టేస్తుంది, ఒకటి వదిలేస్తున్నా మళ్ళీ ఇంకోటి పట్టేస్తుంది, ఒకటి వదిలేస్తే ఇంకోటి పట్టేస్తుంది. ఇప్పుడు వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారా? ఏమన్నా మళ్ళీ పట్టుకొచ్చారా ఏంటి? ఏం ఫ్రీగా వచ్చారా? చప్పట్లు కొడతాం గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఏది అడిగితే నా తండ్రి అది సహాయం చేస్తున్నాడు. చప్పట్లు కొట్టాలా గట్టిగా. నా తండ్రి సహాయం చేస్తాడు. ప్రైజ్లో వర్షం నుంచి వచ్చారు. ఎముక లేదు, ఆమె కాలులో ఎముక లేదు, ఆమె కాలులో ఎముక లేదు. ఈమెకి పెళ్లి కూడా కాలేదు. వీళ్ళ మదర్ ఇక్కడ ఉన్నారు, పాపం కొద్దిగా నడుస్తుంది. అయ్యగారు సంవత్సరం నుండి సీమ్ రావట్లేదు, లోపలే ఉండిపోయినది. రక్తం తగ్గిపోతే ఒంట్లోను అందులో ఉండిపోయి నరకం చూస్తాను. 1 అవర్ వచ్చిన కట్టండి సైడ్ కి ఇంతకు వచ్చినది వచ్చేస్తుందా? కాలులో ఎముక లేదా? అంతలో తీర్చారు. ఏలూరు డాక్టర్లు దుమ్ము మొత్తం పోయింది, పనికి రాదు, వెళ్ళిపోమన్నారు. నువ్వు ఎక్కడ బాగా అవ్వని చెప్పారు అన్నారా? మీది అసలు ఊరు ఎక్కడ? పరంపురం పరంపుర పక్కన చిన్న గ్రామం. వరుషనా? ఆమె చెప్తే నమ్మకంతో వచ్చావు. ఆ కాలులో ఎముక తీశారు కదా, చీమి ఉందా అలా కాల్లో? నాతో చెప్పు చీమి ఉందని, చీమి మొత్తం ఉందని, అది బయట రాలేదని. పోయిన వారం వచ్చినప్పుడు ఇప్పుడు ఏమైంది? అంత వచ్చిన సైడ్కి వచ్చినది. కొంచెం చూపిస్తాను, చేంజ్ చేసుకుని చూపిస్తావా? వస్తుందా చీమి మొత్తం? ఇప్పుడు తేలిక ఉందా? కాలు బరువు ఉందా? బరువు ఉంది అయ్యగారు, కొద్దిగా బరువు ఉంది. చీమి కాళ్ళలోను ఎప్పుడు కొంటున్నది. ఎన్ని సంవత్సరాలు ఉందా చీమి? ఇప్పటికి 30 చిల్లర అయిపోయింది. 30 సంవత్సరాలు ఉండిపోయిందా కాల్లో? అన్ని హాస్పిటల్ తిప్పాము, 4 ఆపరేషన్లు అయినాయి పెద్ద కాల్లోనే. ఎముక కూడా లేదు. ఏలూరు లాస్ట్ది ఏలూరులోకి వెళ్తాడికి మొత్తం మునికంతా సాఫ్ చేశారు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చీమ వచ్చిందా? ఇప్పుడు మొన్న పోయిన వారం వచ్చింది కదా. హోల్ పడిందా లేదంటే మామూలుగా వచ్చిందా చీమ? కొంచెం వచ్చింది, చాలా వచ్చింది. అప్పుడల్లా మూత పడిపోయింది. సంవత్సరం అయింది, మూత పడిపోయింది. నిన్నటి సంగతి ఇవాళ సంగతి చెప్పు. ఇప్పుడు చీమ వస్తుంది కదా, అది వచ్చి విడుదల పొందుతుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు గట్టి కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. నీ పేరేంటమ్మా? పుణ్యవతి. మళ్ళీ ఒకటి చెప్పాలి అయ్యగారు, 30 సంవత్సరాల నుండి నేను టమాటా ఏ పులుపు లేని కూర, సప్పని కూర అమ్మ పెడతాది, తింటారు. చూడండి 30 సంవత్సరాలు పెళ్లి లేకపోయింది, తిండి కూడా లేదంట బిడ్డ. ఏడుస్తాను, నీరు పకాలు వేసుకొని పప్పు తాగుతాను. అందరు తింటే చూసి ఇలాగా ఏడుచుకుని పడుకుని రోజు ప్రతిరోజు ఏడుస్తూ ఉంటావా? ఎందుకంటే ఏదైనా తింటే కాలు బరువు ఇంక నీరు వచ్చేసి చాలా బాధపడ్డాడు. 30 సంవత్సరాలు ఒక రోజు కాదండి. నాకు బాల్యము సంతోషం అంతా నాకు తెలియదు, బాధ అంతా తెలుసు. కాలు బాధ 30 సంవత్సరాలు అంట. ఈమెకి ఇప్పుడు వయసు ఎంతమ్మా? నాకు 10 years వచ్చిందంట బాధ. కాళ్ళు ఎముక లేదు. డాక్టర్ పని ఏంటి? ఆపరేషన్ చేయటం, ఆ ముక్క కట్ చేయటం. మొత్తం మేజర్ ఆపరేషన్ 4 అయ్యేవి, చిన్న ఆపరేషన్లు 4 అయ్యేవి. అలాంటి బిడ్డ ఇక్కడికి వచ్చాక ఇప్పుడు తిన్నావా ఈ వారం ఏమన్నా? అది కొంచెం ఇక్కడ తిన్నాను. ఫస్ట్ వారం సాంబార్ తిన్నాను, బాగున్నది, చాలా బాగుంది. అయ్యో, నాకు అన్ని రకాలు తినాలన్నది ఉన్నది, అన్ని రకాలు తినాలి. తింటావు. హల్లెలూయా. తింటావు. హల్లెలూయా. ఓకే అండి, గాడ్ బ్లెస్ యూ. మరోసారి చెప్తున్నాను, మీరు దేవుని సేవను ప్రోత్సహించండి. ఇక్కడ రొమ్ము క్యాన్సర్లు, గెడ్లు ఎన్ని ఉన్నాయి చూడు, వాళ్ళంటూ వాళ్ళ కొరకు, కిడ్నీలు పాడైన వాళ్ళ విషయం చెప్తున్నా, అందరి విషయం కాదు. అందరూ ఇవ్వక్కర్లేదు. ఓకేనా? జబ్బులు కొట్టి ప్రభుని కనపడదామా? ఆమేన్. హల్లెలూయా. స్వస్థత ఉచితంగా పొందుకోకండి.
ఎవరైతే చనిపోతారు అనుకుంటారో వాళ్ళు టీవీ చూస్తారు, అబ్బా ఇక నేను బ్రతికిపోతా అక్కడ తీసుకెళ్ళండి అంటారు, వస్తారు, బ్రతుకుతారు, ఇక అంతే. ప్రాణం ఎంత మొక్కం చాలా బాగా అయిపోయింది సిస్టర్, మీకే కలదోడు కూడా తీపిచ్చేస్తా తర్వాత, ఓకేనా? అయ్యో పాపం ఆవిడకే నమ్మకం ఉంది, అన్ని రకాలు తినాలని చాలా ఆశగా ఉంది. మొదలెడిగా నాకు ఈ రోజు కూడా చూసాక మొదలెడతామే. హల్లెలూయా. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఫిబ్రవరి 4వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. లైవ్లో ఎవరైతే మరి ఫోన్ మాట్లాడాలనుకుంటున్నారో దయచేసి సిగ్నల్కి ఆడ ఉండండి. మరి ఆ టీవీకి కొంచెం దూరం కూడా మాట్లాడాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. ఈ లైవ్ ద్వారా మీ అందరినీ కలుసుకుని ప్రభుని స్తుతిస్తూ ఆయన కనపరచడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి లెక్కలేని వందనాలు. ఆమేన్. హలో అమ్మా, ప్రెసిడెంట్ తల్లి చెప్పండి. వందనాలు పాస్టర్ గారు. వందనాలమ్మా. మేము పిడుగురాళ్ళ నుంచి మాట్లాడుతున్నాం అండి. అమ్మా, 2012 నుంచి చేతబడులతో చాలా బాధించబడుతున్నాం అండి. మా కోసం ప్రార్థన చేయండి తల్లి. మరి వీలుంటే అంటే ఎన్ని సంవత్సరాల బట్టి బాధపడుతున్నారు అట్లా? 2012 నుంచి చేతబడులు, అప్పులు పాలయ్యి, అసలు పిల్లల చదువులు ఆగిపోయి, చేను పడిపోయి, ఒక 20 సెంట్ల స్థలం ఉంటే అది అమ్మకం జరగకుండా చేతబడులు చేసేయటం, చాలా అసలు అంత గడిబిలు అయిపోయింది. మీ పేరేంటమ్మా? నా పేరు సలోమి. స్తోత్రమునైనా మా సహోదరి సలోమిని బట్టి ప్రార్థిస్తున్నాం. మీ కృపతో బిడ్డను జ్ఞాపకం చేసుకుని వాళ్ళకున్న శోధనలు తొలగించి వాళ్ళకి ఏమైతే చేతబడులు ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళతో మాట్లాడి సమాధానపరచండి వేస్తున్నాములా. ఆమె దయచేసి ఇలా చాలా దీర్ఘకాల రోగాలతో ఇలాంటి చేతబడులతో దురాత్మలతో బాధపడుతున్న బిడ్డలకు మరి యేసు ఆశ్రయపురం స్వస్థతశాల ద్వారా మీకు విడుదల కలుగుతుంది. రండి. హల్లెలూయా. ప్రతి శనివారం జరిగే స్వస్థత ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. హలో చెప్పండి అమ్మా. అయ్య గారు, బాగా కాళ్ళకి రావాలి కాకుండా వద్దాం అనుకుంటే రాలేకపోయాము. పుళ్ళు వచ్చినాయి బాగా, అదంతా తాట తీసేశారు. హాస్పిటల్కి వెళ్తే పై తాట తీశారు, బాగా పుళ్ళు అయినాయి. మోకాళ్ళ కాళ్ళ నుంచి కింద 2 కాళ్ళకి పుళ్ళు అయినాయి. అయ్య గారు చాలా బలహీనతగా మీకు మీ వీలుని బట్టి మీ పరిస్థితిని బట్టి యేసు ఆశ్రయపురం గుర్రం కూడా రావటానికి ట్రై చేయండి. స్తోత్రనైనా మీ తల్లిని దర్శించు. వారికి ఉన్న శోధనలో ఏమున్నా యేసుక్రీస్తు నామంలో పూర్తిగా విడుదల. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి లైవ్ ద్వారా మీ అందరితో మాట్లాడతాను దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. హలో ప్రైజ్ లార్డ్ అయ్యా. ప్రైజ్ లార్డ్. వందనాలు అయ్య గారు. చెప్పండి, త్వరగా గట్టిగా చెప్పండి. కాలు బండి మంచి పడి కాలు ఫ్రాక్చర్ అయింది అయ్య గారు. 3 నెలలు అవుతుంది. నడవలేకపోతున్నాను, బాగా నొప్పిగా ఉంది అయ్య గారు. ఏ ఊరు మీది? మంగళగిరి అండి. మరి విజయవాడలో మీటింగ్ పెట్టినప్పుడు ఎందుకు రాలా? అది నేను టీవీలో చూసాను ఇప్పుడు అయ్య గారు. నేను అంతేనా? సరే అయ్యా. నీ పేరు చెప్పు. డేవిడ్. అయ్యో సహోదరుడు డేవిడ్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఆయన చాలా మేలు చేయండి. ఆయన బండి నుంచి పడిపోయాడంట, కాలు నొప్పితో ఉన్నాడు. స్వస్థపరచని మీ చేతమైతే నడిపించి శక్తిని బలం ఆ ఎముక నరం మూలను ముట్టండి నా జోడిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. హలో అయ్యా, వందనాలండి. వందనాలయ్యా.
వందనాలండి అయ్యా. వందనాలు చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తణుకు అండి, తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుంచి అండి అయ్యా. చెప్పండి, మీ ప్రార్థన ఒకసారి చెప్పండి. అదే మా మిస్సెస్ కండి పొట్టగాడు ఎర్నీ అవుతుందండి, మనిషి చాలా బరువు అండి, నల్లపోతుందండి అయ్యా. తలంతా తిరుగుతున్నట్టు, కళ్ళు తిరుగుతున్నట్టు, మోకాళ్ళు పోట్లు ఇవన్నీ బాధలండి అయ్యా. రాత్రిలో నిద్ర పడతలేదంటే అయ్యా. సరే ప్రార్థన చేస్తాను, దేవుడి కార్యం జరిగించును గాక. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ. తన భార్య కొరకు ప్రార్థిస్తున్నాను. నీకు అసాధ్యమైనది ఏది లేదు, నీకు సమస్తము సాధ్యము, నీవే కార్యం జరిగించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మరి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మరి ప్రతి ఉదయము 10:30 నుండి మనకి 11:30 వరకు లైవ్ వస్తుంది. దేవునికి స్తోత్రము. అలాగే 3 నుంచి 4 గంటల వరకు, మంగళవారం అయితే 4:30 వరకు కూడా వస్తుంది. అలాగే మరి రాత్రి 11 గంటల నుంచి కూడా మన ప్రోగ్రాం వస్తుంది, దయచేసి చూడండి. అలాగే ఎవరైతే రోగములతో, చేతబడులతో, అనేకమైన బాధలతో, బలహీనతలతో వేధించబడి శోధించబడుతున్నారో అలాంటి వారికి ఈ ప్రోగ్రాము పరిచయం చేయండి. యూట్యూబ్లో కూడా ఈ లైవ్ మీకు వస్తుంది, దయచేసి చూడండి. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మ, చెప్పండి. ఎడమకాలు నడవనికి వస్తలేదు, కూర్చొనికి లేవనికి వస్తలేదు. ప్రార్థిస్తున్నాను, ఎడమకాలుకి సంపూర్ణమైన స్వస్థతనివ్వండి, యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. హలో, ప్రైజ్ లార్డ్, చెప్పండి అమ్మా. అమ్మా చెప్పండి. ప్రైజ్ లార్డ్ అయ్యా. ప్రైజ్ లార్డ్. మా ఆయనకి డయాలసిస్ జరుగుతున్నాయి, వారం నుంచి కూడా వామిటింగ్స్ అవుతున్నాయి, అసలు తగ్గట్లేదు. ఎవరికి? మా హస్బెండ్ కండి. ఏ ఊరి మీది? భద్రాద్రి కొత్తగూడెం. ఓకే. వీళ్ళు మరి మీరు ఆయనకి వాంతులు అవుతున్నాయి, కిడ్నీ ప్రాబ్లం ఉంది, ఎప్పటి నుంచి? డయాలసిస్ అయితే ఇప్పుడు 3 నెలల నుంచి అవుతున్నాయి గారు, వామిటింగ్స్ అయితే 1 వారం నుంచి అవుతున్నాయి. ఈ టాయిలెట్ వస్తుందా, మూత్రం వస్తుందా? వస్తుందండి. మరి రేపు శనివారం తీసుకొచ్చేయండి, మొత్తం ఫ్రీగా దేవుడు కార్యం చేస్తాడు, అద్భుతం జరుగుతుంది అమ్మా. అయ్యగారండి వస్తామండి, ప్రార్థన కూడా చేయండి. ఇప్పుడు చేయను ప్రార్థన. కానీ టీవీలో ఎప్పటి నుంచి చూస్తున్నారు? నేను 1 నెల నుంచి చూస్తున్నా అయ్యగారు. తీసుకురావట్లే మరి ఆయన్ని? అసలు తీసుకొద్దామంటే ఈయన లేగట్లేదు, వద్దాం అనుకుంటాను, ఎప్పటికప్పటికి లేట్ అవుతూనే ఉంది అయ్యగారు. నాకైతే అలా ఏం చేయొద్దు. ఒక విడుదల కానుక కూడా ఉంటుంది, స్వస్థత విడుదల కానుక తీసుకుని ఆయన తీసుకుని వచ్చేసేయండి. ఆ డయాలసిస్ కూడా ఆగిపోతుంది, సరేనా? బాగా వీక్ అయిపోయినట్టు ఉన్నాడు మొత్తం. ఆయన పేరేంటి? పౌల్ అండి. బాగా వీక్ అయిపోయినట్టున్నాడు. పౌల్కి ఒకసారి అద్భుతం చేసి ఆయన శక్తి బలమే ఉండే నిశ్చితమైతే రేపు శనివారం స్వస్థత ప్రార్థనకి ఆయన నడిపించండి, వేస్తున్నాము నడుచున్నాం తండ్రి. ఆమె ఇష్టమమ్మా, తీసుకొస్తే బాగైపోతాడు. ఎందుకంటే వీక్నెస్ కూడా బాగుంది, ఆ వాంతులు అయిపోతున్నాయి కదా, వీక్ అయిపోయాడు మొత్తం. హలో, నాకు వాళ్ళేసారు బాబు, ఓపెన్ చేసి ఆపరేషన్ చేశారు. ఆట ఆపరేషన్ చేశారయ్యా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కూడిపోయే స్టేషన్ ఉంది అమ్మా అని అన్నారు. ప్రోగ్రామ్ ఎప్పుడు చూస్తున్నావు? ఇది మన ప్రోగ్రామ్ ఎప్పుడు చూస్తున్నావు? నీ బాధ ఉంది కదా, ఏ ఊరి మీది? మాది మచిలీపట్నం దాటిన తర్వాత తాళపాలెం. సరే కళ్ళు మూసుకో బాబు. మరి నాకు వాళ్ళు కూడిపోయేటట్టుండి అని అన్నారు, దానికోసం ప్రార్థన చేస్తాను. మరి వస్తావా? హైదరాబాద్కి వస్తావా? మన మంగళవారం నాడు వెళ్తే 15 రోజులకు మందులు ఇచ్చారు, విజయవాడ అన్నారు హాస్పిటల్. వద్దు రా, మొత్తం మందులేమి వద్దు రా, సరేనా? సరే బాబు. స్తోత్రం నాయన. ప్రియ తల్లిని దర్శించండి, పెద్దవిడి అద్భుతం చేసి ఆ బిడ్డకి విడుదల కలిగి చూసి నమ్మలాడుచున్నాం తండ్రి. ఆమె అమ్మా చెప్పండి. ఈ పన్ను ఆపరేషన్ అయ్యింది, కొద్దిగా కనిపించడం లేదు, మబ్బుగా ఉంటుంది. సరే అమ్మా, కళ్ళు మూసుకో, ప్రార్థన చేస్తా, కళ్ళు మూసుకో. స్తోత్రం తండ్రి. తల్లి గారి కళ్ళు కొంచెం ప్రాబ్లం ఉన్నాయంట, ప్రార్థిస్తున్నాము. ఆ తల్లిని దర్శించండి, ఆ తల్లితో మాట్లాడండి, నీ గాయపడిన వేసి ఆ కళ్ళు చక్క కనపడి ఆరోగ్యంగా ఉంటా సాయం చేయండి. ఆమె. హలో, వందనాలండి అమ్మ. వందనాలు తల్లి, చెప్పమ్మా. అయ్యగారండి, ఇది మేము విజయవాడ నుంచి మాట్లాడుతున్నామండి. అమ్మా చెప్పండి. ఇది మా నాన్నగారికి పక్షవాతం వచ్చిందండి 1 సంవత్సరంన్నర క్రితము. అయితే ఇప్పటికీ అది ఇంకా బాగా అవ్వలేదండి.
బాగోపోతే తీసుకురావాలండి హైదరాబాద్కి. హలో హలో అమ్మ తల్లి చెప్పమ్మా. కొంచెం ఛాతిలో నొప్పిగా ఉందండి, గ్యాస్ ట్రబుల్ వచ్చి బాగా ఇబ్బంది పడుతున్నాను. ఏసయ్యా కొంచెం అంటే కొంచెం అంటున్నావు. సరే సరే తల్లి, ప్రైజ్ ది లార్డ్. ఈ వీటిని బట్టి ప్రార్థిస్తున్నాను. ఆ వెడుకున్న ఛాతులు నొప్పి ఆ గ్యాస్ వారి పూర్ణంగా విడుదల పరచబడింది కాక ఆమె. హలో హలో, వందనాలు సార్. చెప్పమ్మా. నాకు లివర్ ప్రాబ్లం ఉంది సార్. నాకు లివర్ ప్రాబ్లం ఏ ఊరి మీది? ఏ ఊరు? ఏంలా సార్, కర్నూలు పక్కలే ఉంది మాది. ఏంలా లివర్ ప్రాబ్లం అయితే మీరు యేసు ఆసుపత్రి హైదరాబాద్ గుర్రంగూడకు రావాలి, తగ్గించుకుని వెళ్ళిపోండి, సరేనా? విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఫిబ్రవరి 4వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. బ్లడ్ క్యాన్సర్ 1 సంవత్సరం నుండి బాగా బాధపడుతున్నాడు. కణాలు మార్పిడి చెయ్యాలి అన్నారా? అవును సార్ అన్నారు. 4 లక్షలు అవుతాయి. 4 లక్షలు సార్. ఎక్కడది? విజయవాడ సార్, హెచ్జిజి హాస్పిటల్. నీకు ఇక్కడ మంచిగా అవుతుందని ఎవరు చెప్పారు? మేము వీడియోలో చూసి వచ్చాం సార్, యూట్యూబ్లో చూసావా? అవును సార్. ఎవరెవరు వచ్చారు మీరు? మా తమ్ముడే సార్. సొంతమా? అవును సార్. యూట్యూబ్లో చూసే వచ్చారా? యూట్యూబ్లో చూసి వచ్చాము. ఓకే, పూర్తిగా తగ్గిపోద్ది. ఇక్కడ ఇప్పుడు వరకు ఎంత ఖర్చు పెట్టారు? 4 లక్షల దాకా ఖర్చు పెట్టాను. 4 లక్షలు ఖర్చు పెట్టారా? మరి ఇంకేంటి, మళ్ళీ ఇంకా అవుతాయి. కీమోథెరపీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా కణాలు మారవాలని చెప్పారు. కణాలు మార్పిడి చేయాలి, 4 లక్షలు ఖర్చు అవుతుంది. దాని తర్వాత నేను ఇంకా హాస్పిటల్కి వెళ్ళను, నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్తాను, సారే బాగు చేస్తారని చెప్పి వచ్చారు ఇక్కడికి. మీరు చర్చికి వెళ్ళరా? వెళ్తామండి. ఎవరు వెళ్తారు? ఇద్దరు వెళ్తాం, మా ఫ్యామిలీ అందరం వెళ్తాం. మీరిద్దరు అన్న తమ్ములా? అవును. ఈయన ఏం పని చేస్తాడు? ఇద్దరం సీలింగ్ వర్క్ చేస్తామండి. ఈయనకి పెళ్ళి అయిందా? ఇద్దరికి అవ్వలేదు సార్, నేనే పెద్ద, తమ్ముడు. పెళ్ళిళ్ళు ఇద్దరు ఇద్దరికి అవ్వలేదు సార్. ఇంకా మీ వాళ్ళు ఎవరైనా వచ్చారా? మీరే వచ్చారా? మా మామయ్య వచ్చారు సార్. ఎక్కడున్నారు మీ మామయ్య గారు? ఓకే, దేవునికి చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైంది? మీకు ఏమైంది అసలు? బాగా ఇక్కడ చెస్ట్ లో పెయిన్ వస్తుంది. ఇక్కడికి వచ్చాక వచ్చిందా? ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చింది. అంత ముందు లేదు? అంత ముందు లేదు సార్. వచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తుంది మరి? అప్పుడు అలాగే బాగా పెయిన్ వచ్చి కాళ్ళు లాక్ వస్తుందని చెప్పారు. వీక్ అయిపోయాడా? మరి బాగా నొప్పి వస్తుందని చెప్పారు. కుర్చీలో కూర్చోబెట్టి అక్కడ ఇన్ఫార్మ్ చేశాను, మీకు కాల్ చేశారు. తర్వాత వాటర్ కి ప్రే చేసి ఇచ్చిన తర్వాత తాగిన కొంచెం రిలీఫ్ అయింది సార్. వెంటనేనా? ఏమన్నా లేట్ అయిందా? ఏమన్నా రిలీఫ్ అయింది సార్ వెంటనే. ఇప్పుడు ఇంటికాడ ఎట్లున్నావు అట్లున్నావా? అంతకంటే బాగున్నావు ఇప్పుడు ఇక్కడ? అంతకంటే బాగున్నావా? చప్పట్లు కొడదామా గట్టిగా? యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. యేసు రక్తం విజయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ బిడ్డకి బ్లడ్ క్యాన్సర్ అని చెప్పినప్పుడు నిజంగా ఎంత భయం అవుతుంది ఎవరికైనా. నిజంగా నాకు బ్లడ్ క్యాన్సర్ వచ్చిందని నేను చచ్చిపోతున్నానే కదా నీకు అనిపిస్తుంది. పెళ్ళి కూడా చేసుకోకుండా ఏమనిపిస్తుంది నీకు మనసులో? చనిపోతానేమో, పెళ్లి కూడా చేసుకోకుండా, అమ్మ వాళ్ళని చూడకుండా అనుకున్నా సార్. నువ్వు ఒకవేళ చేసుకుందామని మళ్ళీ ఆయన ఉండిపోయాడు కదా నీకంటే పెద్ద ఆయన. ఏంట్రా నా పరిస్థితి, పెళ్లి చేసుకోండి ఎట్లా అయిపోతున్నాను అనిపించిందా? సీలింగ్ బంద్ చేస్తావు అంతేనా? పట్టుకోండి ఇన్ని, పట్టుకో. జాగ్రత్త, చప్పట్లు కొట్టాలి గట్టిగా, చప్పట్లు కొట్టాలి గట్టిగా, చప్పట్లు కొట్టాలి గట్టిగా. థ్యాంక్ యూ లార్డ్. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఈ యవనస్తుడు చూడండి, వివాహం కాకుండా నేను చనిపోతానేమో, నాకు ఈ వ్యాధి ఏంటి, నాకు ఈ బాధ ఏంటి అని. ఏం పేరు నీ పేరు చెప్పు ఇప్పుడు? వంశీ సార్. వంశీ, నిజంగా ఈ స్థలంలోకి వచ్చేప్పుడు గుండె వీక్ ఇలా అయిపోయినావా? బాగా నొప్పి వచ్చింది సార్. ఇప్పుడు పరుగులు పెట్టావుగా? ఇప్పుడు బాగానే ఉంది సార్. ఇంట్లో కూడా పరుగులు పెడతావు ఎట్లాగా? లేదు సార్. ఇట్లా ఎట్లా నడుస్తావు? నీరసంగా ఉంటుంది సార్. గుండె వాళ్ళు కొట్టారు? నేనే వెంట్రుకలు ఊడిపోయినాయి సార్. అన్ని ఊడిపోయినాయా? కిమోలు పెట్టాం. చూడండి తలకాయ నిండా చెమట్లు ఎలా వస్తున్నాయి చూడండి తలకాయలు.
పరిశుద్ధాత్ముడు తాకాడు అంతే. ఈయనలో ఉన్న దుష్టశక్తులు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఈయన బోన్ ఏం క్యాన్సర్ అన్నారు? బ్లడ్ క్యాన్సర్ సార్. బ్లడ్ క్యాన్సర్ అని చెప్పారు. ఎక్కడ, ఏ హాస్పిటల్ అది? హెచ్సిజి హాస్పిటల్ సార్, విజయవాడ. చూడండి, ఇప్పుడు నీకు బలం శక్తి వచ్చేసింది తెలుసా? బస్కిల్ కొట్టు చూడు, వీళ్ళందరూ చెప్పు, వీళ్ళందరికీ చూస్తారు. బస్కిల్ కొట్టు, కూర్చుని సపోర్ట్ కొట్టండి. అది లెక్క. హల్లెలూయా. ఏమండి, హాస్పిటల్లో 4 లక్షలు ఖర్చు. ఏ హాస్పిటల్ ఖర్చు పెట్టారు? 4 లక్షలు. హెచ్సిజి హాస్పిటల్ సార్. 4 లక్షలు అయిపోయినాయి. ఇప్పుడు ఇంకెన్ని లక్షలు కావాలి? ఇప్పుడు 4 లక్షలు కావాలన్నా. మళ్ళీ ఇంకో 4 లక్షలా? కణాలు మారవాలండి. హల్లెలూయా. వీడు అన్నయ్య, మీ మామేడి, నువ్వు మేనమామ వీళ్ళకే. మీ వాడు ఎట్లా ఉన్నాడు ఇప్పుడు చూసుకో. మీ వాడు ఎట్లా ఉన్నాడు? ఇక బాగున్నాడా? అసలు నెంబర్ 1 లేదంటే ఏమైనా తేడానా? ఎంత టైం పట్టింది ఇప్పుడు మీ వాడు బాగైపోటాకి? మీ వాడు ఇంత తేటగా అయిపోయాడు కదా, ఇప్పుడు సెకండ్లో పరుగులు పెట్టాడు కదా. ఇంటికాడ పరిస్థితి ఏంటి మీ వాడిది? ఇప్పుడు ఫుడ్ కూడా తినేస్తాడు. ఈ రోజు నుంచి ఏది లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇది ఉంటుందంటావా? పెళ్ళి మీ అన్నయ్యకి చేయమా? పెళ్ళి నీకే ఫస్ట్ కావాలా? అన్నయ్యకే ఫస్ట్ సార్. అంతేనా? లెక్క ప్రకారంగానే. అవును సార్. ఓకేనా? నీలో ఉన్న అపవిత్రత వెళ్ళిపోయింది. తెలిసిందా? ఏంటి, ఏం తేడా తెలిసింది నీకు? అంటే ఇంటికాడ ఉన్నప్పుడు నీరసంగా ఉన్నారు సార్. మాట కూడా రాదు ఇట్లాగా, చిన్నగా. వంశీ, నిజంగా చెప్పు, నువ్వు ఇప్పుడే ఇక్కడికి అప్పటికప్పుడేనా నువ్వు అనుకున్నావు అసలు ఇట్లా అని? లేదు సార్, ఇక్కడికి రాంగలో నొప్పి వచ్చింది. అప్పటికప్పుడే వాటర్ తాగలో తగ్గిపోయింది సార్. అది తగ్గిపోయింది. ఇప్పుడు నేను పిలిచాను కదా ఇక్కడ ఫస్ట్. ఇప్పుడు ఈ సంవత్సరంగా మందులు ఆడుతున్నావు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నావు, 4 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టుకున్నావు కదా. ఇప్పటికిప్పుడు బాగైనావా? ఇప్పటికిప్పుడు ఇక్కడ? అవును సార్, ఇప్పటికిప్పుడు ఎనర్జీ వచ్చేసింది తెలుసా? కాళ్ళకు శక్తి. అంతకుముందు ఎట్లా ఉండేది అసలు? కూర్చొని లేగలేకపోయింది సార్. నేను కూర్చొని లేగలేకపోయాను. ఇప్పుడు బస్సులు కొడుతున్నావు. కొట్టు మళ్ళీ సార్, అందరూ చూస్తారు, చప్పట్లు కొట్టండి. ఇది ఈయన ఏం సెంటరింగ్ అంటే ఏది? సీలింగ్ వర్క్ సార్. సీలింగ్ వర్కా? డబ్బులన్నీ అక్కడ పెట్టుకున్నాం. మళ్ళీ 4 లక్షలు కావాలంట. దేనికోసం 4 లక్షలు? మళ్ళీ దేనికి? కణాలు మారవాలన్నారు సార్. కణాలు మారాలి. ఇప్పుడు అవసరమా? ఇప్పుడు అవసరం లేదు సార్. చప్పట్లు కొట్టండి. ఎంతమంది బిడ్డలు ఇలా వస్తున్నా తెలుసా? ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎంటుకలు కూడా రావాలా నీకు? నెల అవుతుంది సార్, ఎంటుకలు రాలే. ఇంకా అన్ని ఎంటుకలు వచ్చేస్తాయి మంచిగా, సూపర్గా. ఆమేన్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు యేసయ్యా అన్నాడే. ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. అంత చప్పట్ల. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. వంశీ, జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఎలా తగ్గదనుకున్నా సార్ నేను. ఇక్కడికి వచ్చా పూర్తిగా బాగైంది. చాలా ఎనర్జీగా ఉన్నా సార్ నేను. ఇప్పటికిప్పుడే ఎంత పర్సెంట్ హీల్ అయిపోయినట్టు అనిపిస్తుంది? 1000% ఫ్రీ. అది కథ. చప్పట్లు కొట్టమ్మా. హల్లెలూయా. 100కి 1000% ఆయన హీల్ అయిపోయానని చెప్తున్నాడు. చప్పట్లు కొడదాం గడి. నీవు ఇప్పుడు ఒక మాట చెప్పు. నీకు మీ తమ్ముడికి గుండె వీక్ ఎలాగైపోయింది కదా, ఏదో తేడా అయిందని భయపడ్డావు కదా, కొంచెం టెన్షన్ పడ్డావు కదా. ఆమేన్. నువ్వు పేషెంట్ లేగలేవు అసలు. ఆమేన్. హల్లెలూయా. మీ తమ్ముడి గురించి ఏమంటావు నువ్వు? ఇప్పుడు తమ్ముడు అన్నట్టు బాగున్నాడు సార్. ఇప్పుడు అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. అంతేనా? చాలా బాగున్నాడు. ఎంత కాలమైంది నేను ఇలా టీవీలో అదే యూట్యూబ్ లో చూసి? నన్ను 2 వీక్స్ అవుతుంది సార్. ఇన్ని రోజులు ఎందుకు ఆలోచన చేసావు? ఇన్ని రోజులు చూడలేదు సార్. ఇక అమౌంట్ లేక, ఇక్కడ రావడానికి అమౌంట్ లేక అడ్జస్ట్ చేసుకొని వచ్చాము. అంతేనా? అంతే సార్. కొట్టు చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. ఏం జరిగింది అమ్మకి? ఏమైంది? బాగా పెయిన్ గా ఉండి వచ్చాం సార్. అంటే గుర్రం కూడా వచ్చేటప్పుడు డిసెంబర్ 20న వచ్చాం సార్. 20కి వచ్చారా? శనివారం. ఏ బాధతో వచ్చారు?
కాళ్ళు సార్ అసలు ఆవిడ నడవలేకపోతుంది. నడవలేని నిద్ర పరిస్థితులు ఉండట్లేదు, వచ్చారా? నైట్లు నిద్ర ఉండట్లేదు, పోట్లు టాబ్లెట్స్ వాడి అదొక భయంతో మీ దగ్గరికి వచ్చాం సార్. అమ్మ టీవీలో చూసింది, చూసి మీతో మాట్లాడాక శనివారం వచ్చాం సార్. వచ్చారా? మీది ఊరేది? తోటలవల్లూరు సార్, కృష్ణా జిల్లా, విజయవాడ దగ్గర. వచ్చాక ఏం స్వస్థత వచ్చింది? చాలా బెటర్ సార్. నైట్ పడుకుంటుంది, ఇప్పుడు పడుకుంటుంది. కొద్దిగా ఉంది సార్ ఇంకా, కానీ చాలా బెటర్ అండి. అట్లా ఆవిడ పడుకోలేదు నైట్ మీ దగ్గరికి రాకముందు. ఇప్పుడు ఎట్లుందమ్మా? బాగుందా? అంటే ఎప్పటి నుంచి ఉన్నాయమ్మా మీకు ఆ బాధలు? ఆ బాధలు అయ్యా ఐసీలో పెట్టారు నన్ను. ఐసీలో పెట్టేశారా? ఏ హాస్పిటల్? 4 రోజులు ఉన్నాను గుడివాడలో, సురక్ష హాస్పిటల్. దీంట్లో టీవీలో చూసాను అయ్యా మిమ్మల్ని. చూసి అయ్యగారి దగ్గరికి వెళ్తే నన్ను బతికిస్తాడని నేను ఇక్కడికి వచ్చాను అయ్యా, హైదరాబాద్. చాలా సంతోషంగా ఉందయ్యా నాకు, చాలా సంతోషం అయ్యా. నీతో మాట్లాడాలని, నీతో ప్రార్థన చేసుకోవాలని ఎంత సంతోషంగా వచ్చాను. అంత దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడయ్యా. తృప్తిగా వచ్చిందయ్యా. అంటే ఎన్ని సంవత్సరాలు బాధపడ్డా? అది నాకు 15 సంవత్సరాల పైన షుగర్ ఉందయ్యా. అప్పటి నుంచి అప్పుడు బాధపడతాను. కాళ్ళు కూడా గాయం అయిందయ్యా అడుగునా. మీ దగ్గరికి వచ్చేలాగా కొబ్బరి నూనె రాసుకున్నా తగ్గిందయ్యా నాకు. మీరు ప్రార్థన తగ్గింది. సంతోషం, చాలా సంతోషం అయ్యా. అప్పుడు హాస్పిటల్లో ఎందుకు నిన్ను ఐసీలో పెట్టేశారు? షుగర్, కిడ్నీ కొట్టింది, గుండె ఒకటి తేడా ఉందన్నారయ్యా నాకు. అసలు మీరు హాస్పిటల్ దాకా వెళ్తారో వెళ్ళలేరు అన్నారయ్యా నన్ను. నీ బతుకు నువ్వు, నీకు బాగా సీరియస్గా ఉంది అన్నారయ్యా. అన్నాక తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేశారు, ఐసీలో పెట్టారు. నెల ఉండా 400 పైనే ఉండగా షుగర్ వాళ్ళు తగ్గట్లా. రోజు 25 గంటలకు 25 సార్లు టెస్ట్ అయ్యా, చేతులకు బ్లడ్ తీస్తున్నారు. తీసినా మార్పు ఏం రావట్లేదు అయ్యా, అసలు మార్పు ఏం రాలా. మీ దగ్గరికి వచ్చాక నాకు హాస్పిటల్ కంటే నేను ఎక్కువ ఏసయ్యా ఇంత కార్యక్రమం చేశాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. షుగర్ ఇప్పుడు ఎంత ఉంది మీకు తెలుసా? 130. ఎన్ని సంవత్సరాలు? 400 అంటే నాకు 15-16 సంవత్సరాలు బట్టి ఉందయ్యా. తగ్గుతుంది, మనం బాగా సీరియస్ అయిపోయింది. అయిపోయాక ఇక్కడికి వచ్చాక 130కి వచ్చిందయ్యా. ఎంత అదృష్టం, ఎంత అదృష్టం. చప్పట్లు కొట్టండి గట్టిగా. చేస్తున్నావు. ఎవరైనా ఈమె మాకు ఎవరో తెలీదు, నేను శనివారం వచ్చినప్పుడు ఇప్పుడు గుర్తుపట్టట్లేదు. మరి ప్రభు ఇంత గొప్ప అద్భుతాన్ని ఆయన చేశారు. షుగర్ నార్మల్ అవ్వటం, ఐసీలో ఉన్న మనిషి మళ్ళీ వచ్చి ఇలాగ ప్రార్థన చేయించుకుంటాం, ఐసీ లెవెల్కి వెళ్ళిన మనిషి మళ్ళీ ఇలా రావటం అనేది నిజంగా దేవుడు చేసిన కార్యము. మరి ఆయనకి అసాధ్యమనేది ఏది లేదు. ఈ విషయాల్లో మనం చూస్తున్నాం కదా. తల్లిగారికి ఇచ్చిన విడుదలను బట్టి మరోసారి చప్పట్లు కొట్టి ప్రభువుని గణపరచండి. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడి నుంచో అమ్మా? అక్కడి నుంచో. ఆమె ఎంత చేసావు? 15,000కి 15 దేవుని సేవకు ఇచ్చావు కదా. మేము అందరిలాగా టీవీలో అడగట్లేదు కదా, మేమే ఇచ్చాము. మేము మా ద్వారా మీరు స్వస్థత పొందుతారు. ఈమె 400, అసలు షుగర్ ఎంత ఉంది? 400 పైన, 450. అంత షుగర్ ఉన్న మనిషి అక్కడ వచ్చి ఒక టీవీ ప్రోగ్రాం చేసుకున్నాక ఇప్పుడు ఆవిడ వచ్చి సాక్ష్యం ఇస్తున్నారు. మరి ఇంత గొప్ప కార్యము తండ్రి మరి జరిగిస్తున్నందుకు తండ్రికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఒకసారి పట్టుకోండి జాగ్రత్తగా. కాళ్ళు బాబులు తగ్గిపోయినా మొత్తం? అది ఎక్కువ కూకుంటే ఇట్లా వస్తుందా? ఇప్పుడే కొంచెమా మామూలుగా పట్టుకుంటారే, జాగ్రత్త, నువ్వేం భయపడుకో, ఓకేనా? హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం చప్పట్లు కొడతాం. హల్లెలూయా, నడుము, అలాగే ఈ యొక్క కడుపు, ఆ కాళ్ళు యేసు నామములో సంపూర్ణమైన విడుదల కలుగును గాక. 15 సంవత్సరాలుగా షుగర్తో ఈ శరీరం అంతా కూడా నొప్పులతో బాధపడుతున్న తల్లి, నడవటానికి ఏమైనా ఇబ్బంది ఉండేదమ్మా? బాగా
కూడా కింద దేగానయ్యా పై కింద ఇలా కింద కూకుని ఇది శరీరం సహకరించి సహకరించి వచ్చినప్పుడు ఏలూరు వచ్చినప్పుడు అదేంటి హైదరాబాద్ వచ్చినప్పుడు ఎట్లా వచ్చావు? అట్టాకి వచ్చాను, డేక్కుంటూ వచ్చా. నడువు ఇప్పుడు మరి నడుచుకో. హల్లెలూయా. దమ్మరా ఎప్పుడైనా ఏమన్నా నొప్పులు ఉన్నాయమ్మా నీకు? ఇప్పుడేమన్నా కొంచెం మో చెప్పులు కొంచెం నొప్పిగా ఉంది. మో చెప్పులు ఉన్నాయమ్మా? అంత భయంకరంగా లేవయ్యా. సరే వెళ్ళండి, సంతోషంగా చప్పలు కొట్టండి గట్టిగా. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఫిబ్రవరి 4వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. ఈ రాధ కోదాడ నుంచి వచ్చారు. లివర్ గట్టిగా అయ్యింది. ఎక్కడ అమ్మా? చెడు రక్తం ఉండే హాస్పిటల్లోని ప్రజలతో జరిగింది. రక్తం తగ్గింది, ప్లేట్లెట్లు తగ్గాయి. 8 సంవత్సరాల నుండి ఈ సమస్య. ఆకలి లేదు, కడుపులో ఉబ్బరం, కడుపు నొప్పి. ఎవరి తల్లి? ఎవరమ్మా? ఎవరు ఈ మనిషి? ఎవరు? ఎక్కడ? పాపైనా? పెద్దవిడ? చిన్నవిడ? రావాలి, త్వరగా త్వరగా రావాలి. చప్పట్లు కొట్టండి అందరూ. అలా మౌనంగా ఉంటే ఎట్లాగా? చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. గడుగు రా రా రా. ఎవరి వెళ్ళైపోయిందా? భార్య? ఈయన భార్యనా? ఏం పని చేస్తావు? ఈ మనిషి ఎట్లా ఉందండి? ఏం పేరు? నీ పేరేంటి అమ్మా? రాధానా? ఏంటి చాలా బాధలు ఉన్నట్టున్నాయి మొత్తం. ఆమేన్. హల్లెలూయా చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఇటు ఉండే ఫిల్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. ఎట్లా ఉంది మీ భార్య? నడు ఇక పర్లేదు. అసలు మరి 8 సంవత్సరాలు మళ్ళీ మనం తెలవదా నీకు? ఇక్కడ 14-15 సంవత్సరాలు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరు ఆవిడ? నా బిడ్డ. నీ కూతురా? ఇద్దరు బిడ్డలు. చాలా ప్రాబ్లం ఉంది ఆవిడకి, మొత్తం చాలా ఇబ్బందులు ఉన్నాయి. దుఃఖంలో తిరిగినాం అయ్యగారు. మంత్రమా? ఇంకెక్కడ తిరిగా? మిర్యాలగూడెం తిరిగినాం. చర్చిలా? మంత్రాలా? ఈ హాస్పిటల్. అమ్మా నీ పేరు చెప్పిరా తల్లి. రాధా. ఇప్పుడు కూర్చులేకమ్మా, నువ్వు సొంతగా కూర్చులేస్తాడు. చూడండి, చప్పలు కొట్టండి. ఆమేన్. హల్లెలూయా. లేమ్మా. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. ఆరాధన ఇప్పుడు ఎట్లా ఉంది? సంతోషంగా ఉందా? సంతోషంగా. ఇప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు కూడా ఎట్లాగో వచ్చావు కదా, మొత్తం గుంజుతున్నా. ఎట్లా ఉన్నాయి అవి? చేతులు మామూలు పెట్టుకో. ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు నీకు? 8 years కింద బాబు పుట్టిండండి. బాబు పుట్టే ప్రెగ్నెంట్ లో లివర్ ప్రాబ్లం ఉందని చెప్పారండి. లివర్ గట్టి పడ్డది, దీనికి మెడిసిన్ కూడా ఏం లేదు, మేమేం చేయలేము. ఇది చాలా ప్రమాదమైంది. మీరు నువ్వేమైనా ఆక్సిజన్ పెట్టుకున్నావా? లేదండి, ఆక్సిజన్ లేదు. కానీ టైట్ అయిపోయిందా? అంటే ఆయాసం వస్తుందా? ఆయాసం ఏం లేదు, పొట్ట ఉబ్బరంగా ఉంటదండి. ఉంటుందా? చేతులు పెట్టుకో. ఉబ్బరంగా ఉంటుంది అంటుంది యేసు నామములో. చెప్పు ఇప్పుడు ఎట్లుందో చూసుకో. మెత్తగా అయిపోయిందా? చూసుకో, ఇట్లా పిసుకు అయిందా? నడుమేమైనా గుంజిద్దా? ఇక్కడ ఏం గుంజదా? పొట్ట మాత్రమే. నీకు భయం కూడా ఉంటుందా? బాగా భయం ఉంటుందా? భయపడుతుందా? ఇవి భయపడదు. చర్చికి వెళ్తారా? చర్చికి అంటే ఎప్పుడో ఒకసారి పోతుంది సార్. అమ్మ వాళ్ళ ఇంటికాడ వెళ్ళేది, పెళ్ళైన కాంచి వెళ్ళట్లేదండి 8 years నుంచి.
పరలోకానికి వెళ్ళాలి మనం, దేవుని వాక్యాన్ని వినాలి. ఓకే. అర్థమైనా? మందిరానికి వెళ్ళండి. ఓకే. ప్రభు నేను అద్భుతంగా విడుదలపరచును కాక. ఇంకా అన్ని తింటారు. 2 వీక్స్ తర్వాత స్క్రీన్ పెరిగింది అన్నారండి, సర్జరీ చేయాలని చెప్పారు డాక్టర్. ఏది వద్దురా, నేనున్నా కదా, మళ్ళీ మాట్లాడతాం. వెళ్ళండి వెళ్ళండి, తర్వాత చూద్దాం ఏదైనా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. మామూలుగా ఇప్పుడు ఎట్లా ఉందన్న? అసలు ఎక్కడ జాయిన్ అయ్యారు మీరు? ఏ హాస్పిటల్ జాయిన్ అయ్యారు? నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్. చూసిలా ఏమని చెప్పింది? తీసుకెళ్ళిన కమ్మని అది మా పాప. ఏమని చెప్పింది మీ పెద్దమ్మ? అక్కడ తీసుకెళ్ళిన అమ్మకి ఏం మందులు ఏం పర్లేదు. ఏమైంది అసలు మీ అమ్మకి? బ్రెస్ట్ క్యాన్సరా? ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల తీసేసారు సార్. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నెల్లూరులో కిమోలు కరెంట్ అన్ని పెట్టారు సార్. పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ ముందు దగ్గర వచ్చింది సార్. ఇక్కడ వచ్చేసరికి వాళ్ళు మళ్ళీ కిమోలు పెట్టమన్నారని మళ్ళీ టాటా హాస్పిటల్కి వెళ్ళారు సార్, తిరుపతికి. టాటా హాస్పిటల్కి వెళ్ళారు సార్, తిరుపతి. ఎందుకు అంటే ఇక్కడ కిమోలు పెడతారని అక్కడ టాబ్లెట్స్ ఏమైనా ఇస్తారని అక్కడికి వెళ్ళాము సార్. కానీ అక్కడ కానీ వాళ్ళు ఎలా వచ్చి ఏంటి అన్ని చెప్తామనేసి డబ్బులంతా పెట్టించుకొని మళ్ళీ వాళ్ళు ఏం చెప్పలేదు సార్, ఈ క్యాన్సర్ లేను, మీరు మళ్ళీ కిమో చేయించుకోండి, కిమోథెరపీ అని చెప్పి అక్కడ కిమోలు పెట్టారు సార్. మళ్ళీ అక్కడ కానీ పెట్టేసి మళ్ళీ వస్తున్నాయనేసి ఇంకా డబుల్ డోస్ పెడుతున్నాము, ఇది పెడుతున్నాము, ఆమె ఇంకోటి పెట్టేసరికి ఆమె చనిపోతుంది అనే విధంగా చెప్పారు సార్ అక్కడ. అప్పుడు ఇంక వచ్చేసి మా బాబాయ్ విజయవాడలో ఆయుర్వేదానికి తీసుకెళ్లాడు సార్. అది 5 months వాడారు సార్. అక్కడ కానీ మళ్ళీ తగ్గకుండా ఆ విధంగా పెద్దగా అయిపోయింది సార్. పెద్దగా అయిపోతే ఇంకా మాకు తెలిసిన వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ ఒక అన్న ఉండేసి అక్కడ తీసుకెళ్లి మొత్తం చెకప్ చేశారు సార్. అక్కడ కానీ వాళ్ళు చూసి నువ్వు తీసుకున్న ట్రీట్మెంట్ కంటే ఎక్కువగా తీసేసుకున్నావు, మా దగ్గర ఏం ట్రీట్మెంట్ లేదు అనేసి వాళ్ళు కానీ పంపించేశారు సార్. నిన్న మేము పంపించేసేటప్పుడు మేము ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము సార్, ప్రేయర్ కార్డ్. బూడ్ హాస్పిటల్ కూడా బ్రతకదని చెప్పారా? ఇప్పుడు హాస్పిటల్ నుంచి వచ్చానన్నారు నిన్న. హాస్పిటల్ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చారు. అక్కడ వాళ్ళు బ్రతకదంటే మీరు ఇక్కడికి వచ్చారా? ట్రీట్మెంట్ ఏం లేదు, ఇంక ఈ అమ్మాయి తీసుకెళ్ళండి అని చెప్పారు. అంతే. నిన్న వచ్చినప్పుడు ఇప్పుడు అన్నం తినక ఎన్ని రోజులు అయితే 2 months అవుతుంది సార్. 2 months అవుతుంది. అన్నం వస్తలేదా? ఇట్లా 2 months అన్నం లేదు అసలు. 2 months. ఏ ఊరి మీది? మల్లం అంటే ఏ జిల్లా, ఏ రాష్ట్రం? తిరుపతి. ఇప్పుడు ఎంతకాలంగా ఈ ప్రాబ్లమ్స్ ఇవిడికి? 6 సంవత్సరాలు సార్. 6? అవును సార్. ఓకే. నిన్న వచ్చారు, అంటే నిన్న శనివారం వచ్చారు, ఇది ఆదివారం, ఒక పూట. ఎంత మార్పు వచ్చింది ఆవిడ ఇప్పటికి? నాకు చాలా మార్పు. నీకు చాలా మార్పు వచ్చింది అనిపించేసిందా? భారతీయ యేసుప్రభు నమ్ముకున్నారా? చర్చికి పోతారా? ఓకే, రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. నీకేమైనా ఇంకా ధైర్యం ఉందా, ఏమైనా భయం ఉందా? ఫుల్ ధైర్యమా? రొమ్ము తీసేసాక మళ్ళీ ఇంకా ఇక్కడ వచ్చినాయి గడ్డలు. ఇక్కడ ఏంటి ఇంత పొడుగునుంది, బుడిపిలాగా చూడండి, ఇదిగో ఇట్లా ఇలా బయటకి కనపడుతుంది కదా. పెట్టి అదేం కాదని మళ్ళీ పెద్దదైన తర్వాత మళ్ళీ ముందు పెట్టాలి. లోపల నొప్పి తట్టలేదు సార్, నొప్పిగా ఉంటుంది సార్. చప్పట్లు కొట్టలేకపోతున్నావా? అంటే ఆ హాస్పిటల్లో చచ్చిపోతూ ఉన్నప్పుడు నీకేమనిపించేది? అదేమి ఇక్కడికి వస్తే స్వస్థపరుస్తాను.
వచ్చేసింది. ఇది కాదు, అక్కడ చెప్తున్నప్పుడు చచ్చిపోతారని వాళ్ళు అంటారు 4 కదా. రోజులు పెట్టుకున్నారు సార్. 4 రోజులు హాస్పిటల్లో ఉన్నాను సార్ నేను. కడుపు నొప్పికి, నడుము నొప్పికి భయంకరంగా నొప్పులు ఉన్నా కానీ మా టాబ్లెట్ కూడా ఇదేస్తారు. శుక్రవారం మంగళవారం. ఎంతమంది పిల్లలు? 2 పాపలు సార్. ఇద్దరా? సార్. 2 పాపలు. తర్వాత ఉన్నది పోగొట్టుకుంటారు. ఏంటి ఈమె కోసమా? ఈమె కోసం ఉన్నది. ఏం పని చేస్తారు మీరు? పొలం పని సార్. పొలమేనా? అచ్చా, పిల్లలు ఇద్దరా? అంటే 2 ఆడపిల్లలా? ఈమె పెద్ద చిన్ననా? చిన్న సార్. నువ్వేం చదువుతున్నావు తల్లి? బీటెక్ సెకండ్ ఇయర్. అక్కకి మ్యారేజ్ ఇందువల్ల చేసి. ఇప్పుడు మమ్మీ గురించి మీకు ఏమైనా భయం ఉంది? అప్పుడు నాకు భయం లేదు సార్. గట్టిగా ధైర్యంగా ఉన్నాను బ్రదర్. మీ పేరేంటి? ఇక్కడ ఓకే రైట్. మొత్తం ఇవన్నీ ఫ్రీ అయినాయి, ఏం టెన్షన్ లేదు. ఈ మంట ఉందా ఏమన్నా? ఇక్కడ మంట ఉందా? నొప్పి ఎక్కువగా వచ్చింది సార్, మంటగా. ఓకే, ఫ్రీ అయిపోయిందా? విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఫిబ్రవరి 4వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. సాధుగా బ్లడ్ క్యాన్సర్, రక్తం తగ్గుతుంది, దురదలు, కాలుకి గడ్డ. తల్లి ఎక్కడున్నావమ్మా? రా. ఎక్కడున్నారు? రండి, ఇక్కడికి రండి. నాకు కనబడతలేదు. అరే రే రే, హల్లెలూయా. ఏమైతారు మీకు ఆవిడ? భార్య గారు. మీ భార్య బ్లడ్ క్యాన్సరా? ఇక్కడ తగ్గిపోద్ది ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు తగ్గిపోద్దని? మా ఊర్లో చెప్పారు గారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఒకరికి స్వస్థపడ్డారు. ఏం స్వస్థ వచ్చింది వాళ్ళకి? థైరాయిడ్ గారు. థైరాయిడ్ తగ్గిపోయిందా? హైపర్ థైరాయిడ్ అసలు జీవితంలో తగ్గదన్నది మీ దగ్గర తగ్గిందని చెప్పి. సభలు కొట్టారు గట్టిగా. ఏ ఊరి మీది? తూర్పాకయ్య గారు, భద్రాచలం పక్కన. భద్రాచలం. ఏం పని చేస్తారు మీరు? నేను ఐటీసీలో చేస్తాను గారు, కాంట్రాక్ట్ క్యాజువల్. ఓకే ఓకే. అమ్మాయి ఏడుతుంది ఎందుకు? ఏమి నీకు బ్లడ్ క్యాన్సర్ అని ఎవరు చెప్పారు? మైక్ లో మాట్లాడు. వదిలే, నువ్వు వదిలే. మైక్ లో మాట్లాడు. వదిలేయమ్మా. హాస్పిటల్ చెప్పారు. ఏ హాస్పిటల్ అది? నిమ్స్ హాస్పిటల్. చెప్పారు. ట్రీట్మెంట్ జరిగిందా? ట్రీట్మెంట్ ఏం తీసుకోలే గారు. మొత్తం వీళ్ళ అమ్మగారికి కూడా సేమ్ క్యాన్సర్ అయితే చనిపోయారు గారు, కీమోలు పెట్టించాక. ఓకే. ఇక మాకు ఆ నమ్మకం లేక మేము ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడుకుంటూ. అస్సలు వాడొద్దు అది. అవి వాడుతూ ఉంటే మీ దగ్గరికి ఇట్లా పక్కన వాళ్ళు అస్సలు వాడొద్దు. చప్పట్లు కొట్టండి గట్టిగా. బ్లడ్ క్యాన్సర్ నేను చిటికినేలు గోరు తీసినంతో సమానం. దయచేసి చెప్పండి. చిటికినేలు గోరు ఉంటే మనం మాట్లాడుతూ తీసి పడేస్తా చూడు, అంతకంటే తక్కువ. చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా గట్టిగా. అమ్మాయిని పట్టుకో పట్టుకో పట్టుకో. అస్సలు బ్లడ్ లేదు, కొంచెం కూడా లేదు అమ్మాయికి. ఆమేన్, హల్లెలూయా. రామా, అస్సలు రక్తం లేదు అమ్మాయి దగ్గర. ఈయన మాట్లాడుతున్నాడు. బ్లడ్ తగ్గిందా? బ్లడ్ కావాలా? కావాలా? ఎక్కిస్తున్నారా బ్లడ్? ఓకే ఓకే ఓకే. మీరు పిల్లలు ఉన్నారా మీకు? ఉన్నారు అయ్య గారు, 2 చిన్నపిల్లలు. ఏరి మనుషులేరి? ఇక్కడ తీసుకురాలే అయ్య గారు. అవునా? అక్కోళ్ళ ఇంటి దగ్గర. ఓకే, పడుకో. చేస్తా. చప్పటి కొడు. ఇంకోటి పడుకో. చాలా శ్రోతలు ఉన్నాయి, ఒకటి కాదు ఆవిడకి ఉన్నాయి. ఇది మీరు మీరు ఒక మైక్ అయిదమ్మా. మీరు బ్లడ్ క్యాన్సర్ అనుకుంటున్నారు, ఇంకా ఉన్నాయి, వేరే ఉన్నాయి ఆవిడకి ప్రాబ్లమ్స్. అర్థమైందా? 2 పిల్లలా? 2 పిల్లలు. ఆమె వీళ్ళ మదర్ చనిపోయారా? మదర్ చనిపోయారు. వాళ్ళ ఫాదర్ ఉన్నారా? ఉన్నారు అయ్య గారు. ఉన్నారా? ఉన్నారు అయ్య. ఓకే, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ఇవికి మొత్తం వీక్ అయిపోతుంది. అవును, దమ్ము వచ్చేసి బలహీనం అయిపోతుంది. దడ వచ్చేస్తుంది అమ్మాయికి. ఆహారం తినగలుగుతున్నావా? ఆహారం తింటున్నావా? తినట్లేదా? ఎందుకు తినట్లేదు? హాస్పిటల్లో అన్నం తినొద్దని చెప్పారు. వాళ్ళు తినొద్దు అన్నారా? అరకలు సామాన్లు ఉన్నాయి కదా సార్, అవి నువ్వు వింటావా? తినకూడదమ్మా, నేను చెప్పింది నువ్వు. యేసయ్య బాగు చేస్తాడమ్మా.
చేతులలో చూపించు. అసలు ఇప్పుడు బ్లడ్ ఇస్తున్నాను, మొత్తం ఫుల్ బ్లడ్ ఇస్తున్నాను నీ బాడీకి. బాబా రాదా లే వచ్చేసింది బలం. ఆమేన్ ఆమేన్. రా నాతో పరిగెత్తేక, పరిగెత్తు. మైక్ లేవాలి ఆవిడకేక, చప్పట్లు కొట్టండి గట్టిగా, ఇక్కడ నిలబడండి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. రా అక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు. అందరికి చెప్పు ఎట్లా ఉంది ఇప్పుడు. మంచిగా ఉంది. దడ తగ్గిందయ్యా, మంచిగా దడ తగ్గిపోయిందా? బసవతారక హాస్పిటల్లో వెళ్ళాము అయ్యారు. బసవతారక కూడా వెళ్ళారా? వెళ్ళాము. వెళ్తే అక్కడ అంటే ఇక బ్లడ్ ఎక్కిస్తూ ఒక 3-4 సార్లు ఎక్కించాం అయ్యారు. ఖమ్మంలో బ్లడ్ ఎక్కించాం. 3-4 సార్లు బ్లడ్ ఎక్కించిన తర్వాత కూడా ఎట్లా ఎక్కిస్తామంటే 3వ సారి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్లు, బాబు ఇక్కడ తీసుకెళ్ళు, బసవతారక మన హాస్పిటల్స్ ఉన్నాయి కదా, వెళ్ళి కీమోథెరపీ చేయించు, ఈ ఆయుర్వేదిక్ మందులు వాడుకుంటూ అంటున్నావు, ఇట్లా బ్లడ్ ఎన్నిసార్లు ఎక్కిస్తూ ప్రాబ్లం అయితే అమ్మాయికి చిన్న వయసు 26 సంవత్సరాలు అయ్యారు. చిన్న వయసు, ఆమెకి ఇబ్బంది అయింది, బతికే ఛాన్స్ ఉంటుంది అని అనేసి అన్నారు అయ్యారు. సర్లే అని చెప్పేసి ఇక్కడ బసవతారక హాస్పిటల్కి వస్తే ఫస్ట్ 2 నెలలు ట్రీట్మెంట్ ఉంటుంది, 20 లక్షలు అడిగారు అయ్యారు. 20 లక్షలు అడిగారు అయ్యారు. 2 నెలలు ట్రీట్మెంట్ అంటే 2 నెలలు తట్టుకోగలిగితే ఫస్ట్ కీమోలు ఎంట్రన్స్ ఉంటుందంట అయ్యారు. ఒక 4 రోజులు కీమోథెరపీ కంటిన్యూగా ఉంటుందంట. తర్వాత అది తట్టుకోగలిగితే బతికినట్టు అయినట్టు అయ్యారు. అది 20 లక్షలు పోతాయి, మనిషి కూడా ఇదవుతుంది, గ్యారంటీ లేదు. వాళ్ళ అమ్మగారికి కూడా అప్పుడు ఇక్కడ యశోద హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ చేయించాం అయ్యారు. వాళ్ళు కూడా లక్షలు తీసుకొని లాస్ట్కి ఆమె బతకలేదు అయ్యారు. వాళ్ళ తీసుకెళ్ళిపోమంటారు, సింపుల్గా చెప్తారు, అన్ని మా ప్రయత్నం ఏం చేస్తాం తీసుకుపోండి అంటారు. అలాంటి ఇక్కడ నేను నా ద్వారా దేవుడు కార్య మీ చేతులు చూపించు మీ ఆయనకి ఇప్పుడు ఏం మార్పులు వచ్చినాయా? అట్లా ఉన్నాయా? బ్లడ్ రిలీజ్ చేసిన, బ్లడ్ ఇచ్చేసిన, మాట్లాడుతుంటేనే వచ్చేసింది, శక్తి కూడా వచ్చేసింది అమ్మాయికి. కళ్ళు కూడా చూడండి మీరు కావాలంటే, ఇదిగో చూడండి కళ్ళు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు యేసు ప్రభువారు ఏ విధంగా ఒక వ్యక్తికి అద్భుతం ఇచ్చాడో ఇక్కడ పూర్తిగా అలా అద్భుతం తీసుకోండి అంతే. ఆమేన్. తల్లి చూసుకో ఎంత స్మూత్గా అయిపోతుంది. అవునయ్యా, అసలు అలాంటి నొప్పులు వస్తాయి, దురదలు వస్తాయి, మొత్తం కాళ్ళలో చేతులు మొత్తం ప్రవాహం. హల్లెలూయా. చెప్పాను ఇందాకే, ముఖంలో కళ్ళ ఎంత బాగా వచ్చేసింది అయ్యా. చూడండి సిస్టర్ని, ఎంత కళ్ళు వచ్చేసింది. హల్లెలూయా. అమ్మా చేతులు కూడా మెత్తబడ్డాయా? ఇందాక రఫ్గా ఉన్నాయి, గట్టిగా బ్లడ్ లేక ఇదంతా గుంజేస్తుంది ఆవిడకి. ఇప్పుడు ఎంత పోయింది. చేతులు చూపించి అందరికీ. అది ఇందాక పసుపచ్చగా ఏదో తెల్లగా ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఏసే అలా బాగు చేస్తాడమ్మా, ఇక్కడ ఎవరికి భయం లేదు. చప్పట్లు కొట్టండి మరి ఒకసారి, వెళ్ళిపోండి. హల్లెలూయా, చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అమ్మా ఈ బిడ్డకి పిల్లలు లేరు, దయచేసి గమనించండి. రండి 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 రండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. శోభ, దేవునికి మహిమ. హల్లెలూయా. పోయిన వారం వచ్చావు కదమ్మా, ఏం మార్పులు వచ్చినాయి మీ శరీరంలో? సైడ్ నొప్పి తగ్గిపోయింది. నడుములోనా? అవునన్నయ్య, ఇంత అన్నం కంటే ఎక్కువ తినకపోతే ఒక గ్లాస్ అన్నం తింటుంది ఇప్పుడు నేను, ఒక గ్లాస్. బ్రదర్ ఈ పక్కకు రండి. నిజంగా ఈ బిడ్డకి తల్లిదండ్రులు ఉన్నారా? ఉన్నారా? లేనన్నయ్య, ఇద్దరు చనిపోయారు. తల్లిదండ్రులు ఇద్దరు చచ్చిపోయారు. ఆయన డ్రైవింగ్ చేస్తారు, ఆయన కూడా మనుషులు. కొంచెం ఈ వారం ఎట్లున్నా చిన్న మైక్లో మాట్లాడు. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఈయన కొట్టేస్తున్నాడంట పాపం, టెన్షన్. ఈమె తల్లిదండ్రులు లేరు, ఆయనకి కూడా అమ్మ ఉంది కదా, అమ్మ తమ్ముడు. మీరేనా? అరే కొంచెం పర్లేదమ్మా పాప? పర్లేదా? పర్లేదు. నాకు కూడా పోయిన వారం వచ్చినాయి కదా, నాకు మోకాలు ఇంత వాసిందయ్యా. అయితే నేను కింద కూర్చున్నా, మీరు ఏమన్నారంటే అమ్మకు కొంచెం షేర్ ఇవ్వండి అని చెప్పారు మీరు. ఒక ఆమె అయితే ఇంత వాసింది అయ్యా. అయితే ఒక్కసారి నన్ను తాకిండ్రు అయ్యా మీరు. నేను ఆ రోజు చెప్పుదాం అనుకున్నా, కానీ నాకు టైం లేదయ్యా.
వెరీ వెరీ థ్యాంక్స్ అయ్యా. మీరే దేవుడు అయ్యా. సాయంత్రం వరకు నాకు ఎక్కడ వెళ్ళిపోయినాయి అయ్యా. ఎట్లా అమ్మా నీ బాధలు ఏమున్నాయి మరి? చెయ్యి పని చేయాలన్నయ్య ఫస్ట్. అదొకటి. కాలు ఫ్రీ అయిందా చూసుకో. పర్లేదా? ఈమె ఏమనుకుంటుందంటే అసలు అంటే ఆయనకు మనశ్శాంతి లేదు, అన్ని పిల్లలు లేరు మళ్ళీ వీళ్ళకి. ఈ బాధలను ఉంటే నాకు ఒకరోజు ఫోన్ చేస్తే నేను అన్నీ చేస్తా, బతికిస్తా, పిల్లలు కూడా రోగం కూడా తగ్గిస్తా అంటే ఆయన చాలా మంచివాడు. ఆయనే ఈమెకు అన్ని పనులు చేస్తున్నారు. ఇప్పుడు కొద్దిగా నువ్వు చేస్తావు ఇక. రైట్. ఇప్పుడు కొంచెం కూరగాయలు కట్ చేస్తే వంట చేయగలుగుతున్నావా? ఒక్క వారంలోనే ఫస్ట్ వారం ఒక రోజు వచ్చారు మా కొడుకు కోడలు. వచ్చారా? ఫస్ట్ ముందు మేము ఒకసారి వచ్చినాము. వచ్చిన తర్వాత మీరు ప్రేయర్ చేసారు. చేసిన తర్వాత ఇంటికి వెళ్ళినాము. ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్లో ఏమీ లేచి అరిసేది బాగా. కేకలు పెట్టిందా? ముందు చేతబడి ప్రభావం అది ఘోరంగా ఉండేది. నైట్లో అరిసేది బాగా. ఇక ఇంత ఈమె చూసి నాకు కూడా అలవాటు అయిపోయింది కదా. ఇక ఆ తర్వాత ఫస్ట్ రోజు అరిసింది. నెక్స్ట్ డే నుండి అరవడం లేదు, ప్రశాంతంగా నిద్రపోతుంది. ఆ రోజుతో లాస్టేనా? అంతకుముందు అరిచేది అట్లా అంతకుముందు అరిసేది, పళ్ళు కొరికేది, అంత పరిస్థితి బాగాలేదు. పోయిన వారం అయితే నీకు అసలు కొంచెం కూడా మనశ్శాంతి లేదు తెలుసా? లేదు. ఇప్పుడు కొంచెం పర్లేదా? ఇప్పుడు కొంచెం పర్లేదు. ఈ బిడ్డ నేను అన్న ఏమి కానుకోద్దమ్మా, నీ పరిస్థితి అట్లా ఉంది కదంటే మీరు సేవ ఎట్లా చేస్తారయ్యా అని ఏమో బాధలు పడి ఏదో నిజంగా చూడండి మరి ఆ ప్రతిఫలం పొందుకున్నారమ్మా? ఆమేన్, హల్లెలూయా. ఈ సేవ కొరకే మేము ఇదంతా చేస్తున్నాం. ఓకేనా? ఈ బిడ్డలు ఈ కుటుంబం చూడమ్మ, ఈమెను తీసుకొచ్చి ఆమె విడుదల పొందింది, ఈమెను తీసుకొచ్చి ఆయన విడుదల పొందింది. అత్తమ్మ డ్యూటీ దగ్గర నుంచి చాలా మంది తీసుకొచ్చింది ఈ రోజు ఇక్కడికి. ఎవరు ఈయన? మీరు డ్యూటీ కాడ నుంచి మనుషులు పట్టుకొస్తున్నారా? వస్తా అన్నారయ్యా. రండి మంచిగా అవుతారు, అయ్యగారి దగ్గర మంచిగా అవుతారా అని చెప్పినయ్యా. నడుచుకోనమ్మా, నడుచుకో. అది ఎంత చప్పట్లు కొట్టండి. అట్లా ఎవరైనా పట్టుకోవాలా? నడుస్తుందా మామూలుగా? పర్వాలేదా? ఇప్పుడైతే పర్వాలేదు. చప్పులు కొట్టండి. అది ఇప్పుడు చాలా వరకు క్లోజ్ చేస్తాను. ఇంకా స్మెల్ చూస్తా. చప్పులు కొట్టండి గట్టిగా. వారు అయినా ఎవరైనా మనందరూ ఒకటే. హల్లెలూయా. ఎవరు మనకు లేదు. ఆమె పక్షవాతంతో బాధపడుతున్నాను, ఇంకేమో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తండ్రి చేసిన ప్రతి మేలుని బట్టి చప్పలు కొట్టి ప్రభుని కనపరుచుకుందాం. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందుతున్నారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.